విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఎంతో అట్టహాసంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. విశాఖకు మణిహారమని చెప్పి ప్రారంభించిన రెండో రోజే సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి భాగం 100 మీటర్లు సముద్రంలో కొట్టుకుపోయింది. దీంతో ఆర్కే బీచ్ అందాల్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయపడిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సరదాగా అలా సముద్రంపై నడక సాగిద్దామనుకుంటే ఇప్పుడు భయం వేస్తోందని చెప్తున్నారు. ఆర్కే బీచ్ కు వచ్చిన సందర్శకులు సైతం దీనిపై మండిపడ్డారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసింది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని సుమారు 1,60,00,000 వ్యయంతో నిర్మించారు. ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే బీచ్ లో అలల తీవ్రత ఎక్కువని, తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీయవచ్చనే అనుమానాలు, ఆందోళనలు బ్రిడ్జ్ నిర్మాణ సమయంలోనే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హడావుడిగా ఏర్పాటు చేయాలన్న తప్పనే తప్ప భద్రతాపరమైన అంశాలని పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. ఆర్కే బీచ్ లో ఈ రోజు పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఎంతో అట్టహాసంగా పర్యాటకుల్ని ఆస్వాదించే దిశగా మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో, అలానే రాజ్యసభ సభ్యులు ఆధ్వర్యంలో నిన్న ఎంతో అట్టహాసంగా 1,60,00,000 పెట్టి నిర్మించినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఈ రోజు రెండో రోజే పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. సముద్ర అలలకి తట్టుకోలేక ఏదైతే చివరి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి చివరి ప్లాట్ఫామ్ అయినటువంటి భాగం ఏదైతే ఉందో అది దాదాపుగా 100 మీటర్లు అయితే కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన టైంలో పర్యాటకులు ఎవరో లేకపోవడంతో అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యాటకులు అలరిస్తుందంటూ కూడా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. అయితే వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిన్న నిర్మించినటువంటి సమయంలో అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదే నిన్న కానీ జరుగుతుందంటే కనుక అధికారులందరూ కూడా చాలా ప్రమాదానికి గురై ఉండేవారు. ఎందుకు జరిగింది ఏంటనే దానిపై ఇప్పటికే ఇంజనీర్లు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే 1,60,00,000 ప్రజాధనాన్ని వృధా చేశారంటూ అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అయితే దీని మీద విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు చేరుకోవడం కూడా జరిగింది. అదే సమయంలో పర్యాటకులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి బ్రిడ్జ్లు పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా నిర్మించి ఏదో తూతు మంత్రంగా నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులపై కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారులు అయితే మండిపడుతున్నారు. సందీప్. శ్రీనివాస్, అంటే 1,60,00,000 వెచ్చించి నిర్మించిన ఈ బ్రిడ్జ్ నాణ్యత లోపం అనుకోవచ్చా? అయితే ఇలాంటి బ్రిడ్జ్ ని గతంలో కర్ణాటకలో కూడా నిర్మించడం జరిగింది. అక్కడ కూడా ఈ బ్రిడ్జ్ అయితే ధ్వంసమైందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి బ్రిడ్జ్లు కేవలం నదులపై అయితేనే వర్కౌట్ అవుతాయి అంటూ కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి కొంతమంది ఇంజనీర్లు అయితే చెప్పడం జరిగింది. ఉప్పు నీటిలో ఇటువంటి బ్రిడ్జ్లు పనిచేయమంటూ కూడా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కొంతమంది అక్కడికి చేరుకున్న పర్యాటకుల్లో కొంతమంది ఇంజనీర్లు అయితే ఇది ఉప్పు నీటికి తట్టుకోలేదంటూ కూడా ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే ఇది గతంలో కర్ణాటకలో కూడా సేమ్ ఇటువంటి బ్రిడ్జ్లే నిర్మించడం జరిగింది. అది నిర్మించిన 9వ రోజు అక్కడ కూడా విఫలం కావడంతో మరి అధికారులు గుర్తించారో లేదో కూడా ఇప్పటికైతే తెలియదు. అయితే ఇప్పటికి చేరుకున్నటువంటి జిల్లా కలెక్టర్ అయితే గానీ, అక్కడ జీవీఎంసీ అధికారులు అయితే గానీ ట్రయల్ రన్ లో భాగంగా ఇడిపోయినట్టు తప్పు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి ఇంకా పర్యాటకులకు అయితే అనుమతిని అయితే మేము ఇవ్వలేదు. కేవలం ట్రయల్ రన్ లో భాగంగా ఏం జరుగుతుంది, ఎంత వెయిట్లు కాస్తుంది అనే భాగంలో విడిగా ఎంతవరకు దీని నాణ్యత ఉంటుందనే దాని మీద కూడా పర్యవేక్షించే భాగంలో ఈ లింకులు తప్పుకున్నాయంటూ తప్పుపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సందీప్. శ్రీనివాస్, అంటే బ్రిడ్జి కెపాసిటీ ఎంత మేర నష్టం జరిగింది, అంటే నష్ట నివారణ చర్యలు చేపట్టారా? అంటే ప్రస్తుతానికి నష్ట నివారణ అయితే ఏమీ తెలియజేయలేదు. ఇప్పటికే పర్యాటకుల్లో దాన్ని సందర్శించడానికి అయితే రావడం జరిగింది. అయితే ఈ రోజు పర్యాటకుల్ని అందులో సముద్ర జాలంలోకి అయితే పంపించడానికి అయితే అనుమతి ఇస్తామంటూ కూడా నిన్న వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అయితే చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఇలాంటి బ్రిడ్జ్లు ఇండియాలో చాలా అరుదుగా ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ తీసుకురావడంలో మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యాటకులను ఇక్కడికి రప్పించే విధంగా తయారు చేశామంటూ కూడా దానికి ఒక నిర్ణీత ధరను కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఎందుకు జరిగిందని దానిపై
దీనిపై అయితే ఇప్పటికైతే ఇంకా అధికారులు అయితే పూర్తిగా అయితే వెల్లడించడం లేదు. ప్రస్తుతానికి అయితే కప్పిపుచ్చుకునే చర్యలు మాత్రమే చేస్తున్నారు. ఇది మేము ఇంకా పర్యాటకులను అయితే అలౌ చేయలేదు. ప్రస్తుతానికి అయితే ట్రయల్ రన్ లోనే ఉంది. దీన్ని కావాలని మేమే మా అధికారులు మా నిపుణులు దీన్ని టెస్ట్ చేసే పరిధిలో లింకులు తప్పించాం. అసలు ఈ ఫ్లోటింగ్ తగ్గుతుందా లేదా, ఒకవేళ పర్యాటకులు ఎక్కితే దీని పరిస్థితి టెస్టింగ్ లోనే ఉన్నట్టు కూడా కప్పచెప్పుకునే పరిస్థితి అయితే నెలకొంది సందీప్. అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతానికైతే నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. దీన్ని పర్యాటకులు వచ్చే విధంగా మేము ఎంతగానో దీన్ని తీర్చిదిద్దామంటూ వైవి సుబ్బారెడ్డి మీద, అలానే మంత్రి అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో దీన్ని మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించామని, దీని గురించి అనేక గొప్పలు చెప్పినటువంటి అధికారుల మీద కూడా పర్యాటకులు అయితే తీవ్రంగా అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో పర్యాటకులు ఉంటే దాదాపుగా 100 మంది పర్యాటకులు అయితే మరణించి ఉండేవాళ్ళంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందులో వెళ్లాలన్నా కూడా పర్యాటకులు అయితే చాలా గమనించాల్సిన విషయం. ఇప్పుడైతే అధికారులు అయితే ఇప్పుడు చేరుకోవడం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా జీఎంసీ అధికారులు అయితే వెల్లడించారు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.